జై శ్రీరామ్. మీరు మహా కుంభమేళాకు ప్రయోగరాజు వెళ్తున్నారా? అయితే ఇది మీ కోసమే. మహా కుంభమేళాకు వెళ్లేవారి కోసం. మహాకుంభమేళాకు వెళ్లినవారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళాన్ని సెక్టార్లుగా, కార్టూన్ పాయింట్స్గా, ఘాట్స్గా విభజించారు. వాటిపై అవగాహన పెంచుకుని వెళ్ళండి. లేకపోతే అస్సలు ఏమీ అర్థం కాదు. ఎటు వెళ్లి ఎటు వస్తారో మీకు అర్థం కాదు. కనుక అవగాహన చేసుకుని వెళ్ళండి. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహా కుంభమేళాలో మొత్తం 24 సెక్టర్స్గా విభజించారు. అవి ప్రయాగ రాజ్ని 3గా విభజించారు. 1 జ్యూస్ సి, 2 హరిలాగంజ్, 3 సంగం. నదికి కుడివైపు జ్యూసి ఉంటుంది. దీనిలో సెక్టర్ 12 నుండి 21 వరకు ఉంటాయి. హరిలాగంజ్ ఇది నదిదాటి ఎడమ వైపున ఉంటుంది. దీనిలో సెక్టార్ 5, 11, 10, 9, 8, 7, 6, 18, 19 ఉంటాయి. 16 నుండి 17 కంటూన్ పాండ్స్ ఉంటాయి. నదికి మధ్యలో బ్రిడ్జిలను నిర్మించారు. వాటినే కంటూన్ పాండ్స్ అంటారు. సంగం, దీనిలో ఇది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది. దీనిలో సెక్టార్ 3, 4 ఉంటాయి. మిగతావి 22, 23 చాలా దూరంలో ఉంటాయి. వసతి సదుపాయాలు. సెక్టర్ 6లో టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు, తప్పకుండా చూడండి. కానీ అక్కడ స్టే చేయనివ్వరు. స్వామి వారికి బంగారు ఆభరణాలు ఉండడం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకోనివ్వరు. 2 మీరు అక్కడి వాళ్ళవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు ఉన్నాయి. చక్కగా అక్కడ పడుకోవచ్చు. ముఖ్యంగా సెక్టార్ 18లో స్టే చేయవచ్చు. నదికి 100 మీటర్ల దూరంలో ఉంటాయి. 3 సెక్టర్ 18, 19, 20 ఈ సెక్టర్స్లో నాగసాధువులు, అఘోరాలు ఉంటారు. వాళ్ళు దగ్గరికి వెళ్తే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమంటారు. మీకు అభ్యంతరం లేకపోతే అక్కడే చక్కగా ఉండొచ్చు. 4 సెక్టార్ 1లో ప్రైవేట్ సదుపాయాలు ఉంటాయి, రోజుకి 200 రూపాయలు. 5 అన్ని సెక్టార్లో పెయిడ్ వసతులు కలవు. రోజుకి 1000 నుండి 2000 రూపాయలు తీసుకుంటారు. 4 మెంబర్స్ వరకు ఉండొచ్చు. భోజనం సదుపాయాలు మీకు అన్ని సెక్టార్లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరాయంగా ఉచితంగా ఉంటాయి. ఉత్తర భారతదేశం వంటకాలు అన్ని అక్కడ ఫ్రీగా తినవచ్చు. హెల్ప్ లైన్. మీకు రైల్వే స్టేషన్ నుండి పోలీసులు అడుగడుగునా మిమ్మల్ని గైడ్ చేస్తారు. కుంభమేళాకు చేరుకున్నాక అయితే పోలీసులు అడుగడుగునా మనకు ఎటువైపు వెళ్లలో చాలా బాగా చెప్తారు. స్నానం ఎలా? ఎవరైతే పుణ్యం స్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో స్నాన ఘాట్లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి. వరుసగా 2, 3 రోజులు ఉండే వాళ్ళు మాత్రమే ఏదో ఒక సెక్టార్, నదికి దగ్గరో ఉంటుంది. అక్కడే ఉండడం మంచిది. లేకపోతే నదికి, సెక్టార్కి దూరమైతే తప్పిపోయే అవకాశం కలదు. నాగసాధువులు, అఘోరాలు, అఖడాలను చూడాలి. వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలంటే సెక్టార్ 19, 18, 20లో ఉంటారు. చివరిగా మా మాట, ప్రతి ఒక్కరు తప్పక చేయవలసినది పవిత్ర అమృత స్నానం. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అక్కడ అన్ని తెలుసుకుని వెళ్ళండి. ఒంటరిగా కంటే నలుగురుగా వెళ్తే చాలా మంచిది. ఎన్ని కోట్ల మంది వచ్చినా సరిపోయేంత విశాల ప్రాంతం ప్రయాగ రాజ్. హర హర మహాదేవ్. ఎంతో పవిత్రంగా వెళ్ళండి. పుణ్యస్థానాలు ఆచరించండి. క్షేమంగా ఇంటికి మళ్ళీ తిరిగి చేరుకోండి. వీలైనంతవరకు మొబైల్ను ఛార్జ్లో ఉంచుకోండి. పవర్ బ్యాంకులను వెంట తీసుకెళ్ళండి. విలువైన ఆభరణాలను తీసుకెళ్లకండి. ఫ్యామిలీతో వెళ్లే వాళ్ళు అయితే మెడలో తప్పనిసరిగా ఒక ఐడెంటి కార్డు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అందులో మీ పేరు, మీ ఊరు, మీకు సంబంధించిన 2-3 ఫోన్ నెంబర్లను మెడలో వేసుకోండి. ఈ యొక్క సమాచారం మీకు నచ్చింది అనుకుంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో 10 మందికి చేరేట్టు చేయండి. హర హర మహాదేవ.